స్కై డై దుబాయ్ వాళ్ళు మొత్తం 4 సర్వీసెస్ ప్రొవైడ్ చేస్తున్నారండి. ఒకటి వచ్చి స్కై డైవింగ్, ఇది మనందరికీ తెలిసిందే. రెండోది వచ్చి గైరోకాప్టర్ అండి, ఇది 2 సీటర్, ఇది జస్ట్ లైక్ హెలికాప్టర్లో ఉంటుంది. ఇది 20 మినిట్స్ రైడ్ కోసం వీళ్ళు 20,000 ఛార్జ్ చేస్తున్నారండి. దీనికి మినిమం రిక్వైర్మెంట్స్ వచ్చి ఏజ్ వచ్చి 17 ఇయర్స్ ఉండాలి, వెయిట్ వచ్చి 105 కిలోస్ లోపు ఉండాలన్నమాట అండి. అండ్ అంటే ఒక ఫ్యామిలీలో ఒకళ్ళు స్కై డైవ్ చేస్తున్నప్పుడు ఇంకోళ్ళు కూడా వేరేదైనా ట్రై చేయాలనుకుంటే డిఫరెంట్గా, సో ఈ గైరోకాప్టర్ అనేది మనం అదే ఆఫీస్లో మనం బుక్ చేసుకోవచ్చు అన్నమాట అండి. ఈ వీళ్ళ వెబ్సైట్ ద్వారా మనం బుక్ చేసుకుని ఒకరు స్కై డైవ్ చేస్తుంటే ఇంకొకరు గైరోకాప్టర్ కూడా ట్రై చేయొచ్చు. భయపడే వాళ్ళు ఈ గైరోకాప్టర్ అనేది చూస్ చేసుకోవచ్చు అన్నమాట అండి. అండ్ థర్డ్ సర్వీస్ వచ్చి ట్రైనింగ్ మాట అండి. స్కై డైవ్ ట్రైనింగ్ సొంతంగా మనం వితౌట్ ఎవర్ సపోర్ట్ లేకుండా డైరెక్ట్గా మనం ప్లేన్లోకి వెళ్ళి జంప్ చేయడం, అక్కడి నుంచి దాని మీద అంతా ట్రైనింగ్ ఇస్తారన్నమాట అండి అంతాని. అండ్ ఫోర్త్ వచ్చి బ్రాండింగ్ మాట అండి. ఇది మన ఏదైనా కంపెనీ ఉంటే ఆ కంపెనీకి వీళ్ళు బ్రాండింగ్ ప్రొవైడ్ చేస్తారు. వాళ్ళే వాళ్ళ పైలట్స్ తోటి జంప్ చేయించి మన ఫ్లాగ్ని తీసుకెళ్తారన్నమాట అండి. అండ్ ఇప్పుడు స్కై డైవింగ్కి వస్తే 2 డిఫరెంట్ ప్లేస్ ఉన్నాయండి. అది ఒకటి వచ్చి పామ్ అంటారు, ఇంకోటి వచ్చి డిజర్ట్ ఏరియా అంటారు. ఈ డిజర్ట్ ఏరియా కొంచెం చీప్గా ఉంటుంది ప్రైస్లో, కాకపోతే కింద మనకి వ్యూస్ అంతగా బాగా ఉంటుంది, కింద అంతా డిజర్ట్ ఉంటుంది. ఎక్కువగా అందరూ వెళ్ళేది అందరూ కూడా పామ్కి ఉంటారు. ఇక్కడ కాస్ట్ వచ్చి 2,299, అంటే ఆల్మోస్ట్ మనకి 46,000 పడుతుంది మనకి. ఇక వీళ్ళు ఏం ప్రొవైడ్ చేస్తారంటే మనకి ఫోటోగ్రాఫ్స్ విత్ ఎడిటెడ్ వీడియో ఇస్తారండి. మనం 2 డేస్ తర్వాత వితిన్ 1 or 2 డేస్ లోపు మనకి మెయిల్కి ఇది వస్తుంది అన్నమాట అండి ఇది. అండ్ మనం ఏదైనా అడిషనల్గా పే చేస్తే మనకి ఇన్స్టాగ్రామ్ హైలైట్ వీడియో ఒకటి అది కూడా ప్రొవైడ్ చేస్తారండి. ఇంకోటి వీళ్ళు ఇన్సూరెన్స్ కూడా వీళ్ళే ప్రొవైడ్ చేస్తారన్నమాట అండి విత్ ఈ ప్యాకేజ్లోనే. అండ్ దీనికి రిక్వైర్మెంట్స్ వచ్చి వెయిట్ వచ్చి ఉమెన్కి 90 kgs అండి, మెన్కి వచ్చి 100 kilos బిలో ఉండాలి. అండ్ ఏజ్ వచ్చి 18 to 69 లోపు ఉండాలండి అది. అండ్ 17 ఇయర్స్ కనుక అబోవ్ అయితే కనుక మనం ఒక డిక్లరేషన్ ఫామ్ మీద సైన్ చేసి మన డాక్టర్ చేత సైనింగ్ అన్ని స్టాంప్స్ అన్ని సైనింగ్ అన్ని చేయించి తీసుకురావాలన్నమాట అండి. అండ్ థర్డ్ వచ్చి డ్రగ్స్ కానీ ఆల్కహాల్ కానీ తీసుకోకూడదు. ఎట్టి పరిస్థితుల్లో 24 hours బిఫోర్ లోపు మనం ఎటువంటి తీసుకోకూడదు అన్నమాట అండి. అండ్ ఫోర్త్ వచ్చి వాళ్ళు సజెస్ట్ చేస్తుందంటే స్కూబా డైవింగ్ మాత్రం చేయొద్దు అంటున్నారు. 1 day బిఫోర్ మనకి స్కూబా డైవింగ్ కూడా ఇది చేయకూడదు అన్నమాట అండి. మనకి ఏదైనా మళ్ళీ సివియర్ హెడేక్ కొంచెం ప్రాబ్లమ్స్ రావచ్చు, అందువల్ల స్కూబా డైవింగ్ కూడా వాళ్ళు చేయొద్దని సజెస్ట్ చేస్తారన్నమాట అండి. అండ్ ఫిఫ్త్ రిక్వైర్మెంట్ వచ్చి మెడికల్ కండిషన్స్, మనకి ఏదైనా ప్రాబ్లమ్స్ ఉంటే కనుక ఈ లిస్ట్ ఉన్నాయి కదండి, చాలా డయాబెటీస్ కానీ, హై బ్లడ్ ప్రెషర్ కానీ, బ్రెయిన్ ఏదైనా నర్వస్ సిస్టమ్ సంబంధించిన ప్రాబ్లమ్స్ కానీ, ఇలాంటి అన్ని ఫిట్స్ కానీ ఇలాంటి ఏమైనా ప్రాబ్లమ్స్ ఉంటే కనుక మనం డిక్లరేషన్ ఫామ్ మీద సైన్ చేయించుకుని డాక్టర్ చేత స్టాంప్ అన్ని వేయించుకుని అదంతా తీసుకురావాలన్నమాట. లేదంటే కనుక వీళ్ళు ఎలా చేయరన్నమాట అండి. అదే ప్రెగ్నెంట్ ఉమెన్కి అయితే కనుక చేయడానికి అసలు పూర్తిగా లేదన్నమాట అండి అసలు. ఇది మెడికల్ కండిషన్ అన్నమాట. ఈ టోటల్గా ఈ 5 కూడా ఈ కండిషన్స్ అన్నీ కూడా సూట్ అవ్వాలన్నమాట అండి. ఫ్లై దుబాయ్ ఫ్రంట్ వ్యూ ఈ విధంగా ఉందండి. ఇది బిల్డింగ్ ఇది దుబాయ్ మెరీనాలో ఉంది. ఇది లోపల ఆఫీస్ అన్నమాట అండి. ఆ రైట్ సైడ్ ఉన్నది రిసెప్షన్, పైన అంతా వెయిటింగ్ ఏరియా అన్నమాట అండి. ఈ ప్లేస్లో ఈ స్కై డైవర్స్ అంతా ఉంటారు. వీళ్ళు పైనుంచి కిందికి వచ్చిన తర్వాత వీళ్ళ ఎక్విప్మెంట్ అన్నీ తీసుకొచ్చి ఆ పారాగ్లైడింగ్ని మళ్ళీ చూసారా తీసుకొచ్చిన తర్వాత ఇవన్నీ మళ్ళీ బ్యాగ్లో పెడతారన్నమాట అండి. అదంతా రెడీ చేసుకుంటున్నారు అంతా. పైన అంతా కూడా రిసెప్షన్ వెయిటింగ్ ఏరియా ఉందండి పైన అంతా. మనం ఇక్కడ వచ్చిన తర్వాత ముందు రిసెప్షన్లో మనం మన నేమ్ డీటెయిల్స్ అన్నీ ఇచ్చి మనం పైకి వెళ్ళిపోతాం. మనం పైకి వెళ్ళిపోతే అక్కడే మనల్ని కాల్ చేస్తారన్నమాట అండి. మన పేరుండి పిలుస్తారు, మన టైం స్లాట్కి ముందుగానే పిలుస్తారు మనల్ని. కిందంతా రెడీ చేస్తున్నారు పారాగ్లైడింగ్స్ అన్నీ కూడా. అండ్ ఈ రూము పైన మనకి మన షెడ్యూల్ కంటే ముందు ఒక 15 minutes బిఫోర్ మనకి టీవీలో మనకి ఆ ట్రైనింగ్ ఎలా చేయాలి ఏంటి అనేది డీటెయిల్స్ అన్నీ కూడా మనకి చూపిస్తారన్నమాట అండి. ఏ బ్యాగ్ ఎలా వేసుకోవాలి, పైకి వెళ్ళేటప్పుడు ఎలా ఉండాలి, ఎలా జంప్ చేయాలి, ఆ యాంగిల్స్ అన్నీ కూడా చెప్తూ ఉంటారు అన్నమాట అండి ఆ టీవీలో మనకి బిఫోర్ బ్రీఫింగ్ అన్నమాట అండి. ఇది ఇక్కడ మన వీడియో షూట్ జరుగుతుంది కింద. ఇక్కడ చూసారా వీళ్ళంతా కెమెరామెన్స్ అన్నమాట అండి, వీళ్ళు గ్లైడింగ్ చేసిన వాళ్ళు.
చాలా ఫాస్ట్గా దిగిపోతున్నారు చూసారా. మనకంటే ముందు కెమెరామెన్స్ ముందు దిగిపోతారు అన్నమాట అండి. ఇక్కడ చూసారా బస్సు, ఇది స్కై డై బస్ అండి, ఈ వ్యాన్ అది. ఈ వ్యాన్లోనే మనం ఇక్కడ నుంచి ఆ పక్కనే ఉన్న రైట్ సైడ్లో ఉన్న ఆ ప్లేన్ దగ్గర తీసుకెళ్తారు మనల్ని. ఆ వ్యాన్ బయలుదేరుతుంది. ఆ బ్యాక్ సైడ్ ఇది ఆ వ్యాన్ చూసారు ఇక్కడికి వచ్చేస్తుంది. దాని వెనకాల ఏరోప్లేన్ కూడా ఉంది. అక్కడ చాలా చిన్న ప్లేన్ అండి అది. వీళ్ళు పైకి ఇప్పుడు స్టార్ట్ అవుతున్నారండి. ఇప్పుడు ఇక్కడ ఏంటంటే 6 మెంబర్స్ ఫస్ట్ టైం ఫ్లై చేసేవాళ్ళు, జంపింగ్ చేసేవాళ్ళు. ఈ 6 మెంబర్స్కి ఇంకొక 12 మెంబర్స్ యాడ్ అవుతారన్నమాట అండి. 6 మెంబర్స్ ఏమో కెమెరామ్యాన్, ఇంకొక 6 మెంబర్స్ ఏమో పారాషూట్తో ఉన్న డైవర్స్, ఈ విధంగా అన్నమాట అండి. లోపల చూసారా ఫ్లైట్ చాలా కంజెస్టెడ్గా ఈ విధంగా ఉంటుంది అన్నమాట అండి. రెగ్యులర్గా ఉండే ఫ్లైట్ కాకుండా ఈ విధంగా ఉంటుంది. చూసారా ఒకళ్ళు ఇలా కూర్చోవాలి, వాళ్ళు టై చేస్తారు వాళ్ళకి. ఇక్కడ చూసారు కెమెరామ్యాన్ మనం జంప్ చేసేటప్పుడు రెడీగా ఉంటాడు, అతనితో పాటు మనం జంప్ చేయాలన్నమాట. సో ఇక్కడ చూసినట్టయితే మనం జంప్ చేసిన తర్వాత మనల్ని ఆ కెమెరామ్యాన్ మన చుట్టూ తిరుగుతూ ఉంటాడు అన్నమాట, మనం షూట్ చేయడం కోసం. Mali from India, hello. Hello, hi. Welcome to Skydive Dubai. How are you today? Yeah, thank you so much. I was very happy and I was waiting almost for many years, and today is the day. I was so excited. Nice, dude. That's awesome. Are you nervous about it? No. Nah? Not even a little bit? No. Oh, we'll see. Good. You met the instructor, Benji? Yes. He told you what to do? Yeah. Anything you want to say to your friends before we go? See you up there, brother. Stay the night. But if you keep saying that you've got to leave, then I'm gonna be alright. As long as you tell me that we ain't running out of time. Thinking about all the things we did tonight. What a time to be alive. Just you and I. Just you and I. Only you. Turn it all around. Alrighty, my friend. Stand up here. Stand up, brother. Tell me all about it. How was that? Yeah, superb. Yeah? Really very well. You could do it again? Yeah, definitely. It's very nice. Awesome. Cheers, brother. See ya.